నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। తేతలి పంచాయతీలో ఉన్న లేహం ఫుడ్స్ లో జరుగుతున్న జంతువధను నిలుపుదల చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రి కేజీ భరత్, ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు లేఖ రాసినట్లు శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ తెలియజేశారు। తణుకు ప్రాంతంలో తేతల పంచాయతీలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాల మీద తణుకు చుట్టుపక్కల ప్రాంతం ప్రజానీకం అంతా చాలా ఆందోళన గురవుతున్నారు। అనేక సంస్థలు కూడా దాని మీద నిరసన కూడా తెలియజేసే సంగతి అందరికీ తెలుసు। మరి వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా ఈ మధ్య గత నెలల బట్టే జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు దాన్ని లభించినాయి। జంతువధ జరుగుతుంది అక్కడ, అంటే ఆవుల్ని గేదెలని, అంటే ఆవులు కాకుండా గేదెలని, అలాగే ఒక ముసలితనం ఉన్నటువంటి జీవాల్ని అక్కడ వాళ్ళు శాటిలింగ్లు చేసి దాన్ని ఒక కోల్డ్ ప్రాసెస్లో తయారు చేయడం కోసం ఫ్యాక్టరీ అమ్ముతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు। కాకపోతే ఇక్కడ ఆవులు కూడా చేస్తున్నారని, అలాగే దొంగతనం చేసిన గేదెలు కూడా వస్తున్నాయని, అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి బ్లడ్ అంతా కూడా భూమిలో ఇంకి చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది ప్రజలందరూ బాగా ఆందోళన చెందుతున్నారు। దీంట్లో వాస్తవాలు ముందు తెలిసే వరకు ముందుగా ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ని ఆప్ చేసి దాని మీద పూర్తి విచారణ చేసి అన్ని డిపార్ట్మెంట్లు విచారణ చేసిన తర్వాతే మళ్ళీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని, దీని మీద డెసిషన్ ఇమీడియట్గా ఫ్యాక్టరీని ప్రొడక్షన్ ఆపివేయడానికి డెసిషన్ తీసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి అంటే పర్యావరణ శాఖ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇండస్ట్రియల్ మంత్రికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వారి గారికి ఈరోజు ఒక లేఖ రాసి వారికి పంపడం జరుగుతుంది। మరి దీని ద్వారా తక్షణం సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను। తణుకు కోర్టు భవనముల సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని 620 కేసులు రాజీ చేశారు। 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసుల వల్ల రాజీ వల్ల విలువైన సమయము, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు। ఈ రోజు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు 73, సివిల్ కేసులు 19, బెంచ్ కోర్టు కేసులు 598, ప్రీ లిటిగేషన్ కేసులు 6, టెలిఫోన్ బకాయి కేసులు 9 రాజీ అయ్యాయన్నారు। ఇందులో న్యాయమూర్తులు పొతర్లంక సాయిరాం, ఏవి నాగరాజు, బెంచ్ కోర్ట్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు। అత్తిలి మండలం ఉరదాళ్లపాలెం సాగునీటి సంఘం ఎన్నికలలో నీటి సంఘం అధ్యక్షునిగా ఉరదాళ్లపాలెం గ్రామానికి చెందిన కూసంపూడి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। ఉపాధ్యక్షునిగా బల్లిపాడు గ్రామానికి చెందిన దాసం వీర వెంకట నాగ సత్యనారాయణ నియమితులయ్యారు। వీరితో పాటు మరో 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు। కార్యక్రమంలో కూటమి నాయకులు దాసం బాబ్జీ, దాసం చిన్నతాతాజీ, సింగం శెట్టి రవి, గారపాటి బాబ్జీ, ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు। తణుకు మండలం మండపాక సాగునీటి సంఘ ఎన్నికల్లో సంఘ అధ్యక్షునిగా పెండ్యాల ఎల్లపురాజు, ఉపాధ్యక్షునిగా చేర్ల శ్రీనివాస్ తో పాటు పలువురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటి సంఘం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి ఎండి బుష్రా, వి రామచంద్రమూర్తి, లక్ష్మీ సుబ్బారావు, అయ్యప్ప, సంపత్, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఇనానిమస్ గా ఎలక్ట్ అయినట్టుగా టీసీ నెంబర్లకు సంబంధించి ఎలక్టెడ్ పేపర్స్ ఎన్నిక ధృవపత్రాలు మేడం గారు ఇస్తారు। ఒక్కొక్కరి పేరు మీకు చదవడం జరుగుతుంది। DC4 నుంచి 6 వరకు ఒక టీసీ ఒకటి ఉంటుంది, 7 నుంచి 12 వరకు ఒకటి ఉంటుంది। అంటే 1 నుంచి 6 వరకు అధ్యక్షులు ఉంటే కనుక ఉపాధ్యక్షులు 7 నుంచి 12 వరకు ఉంటారు। ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకుని మీరు చెప్తే దాన్ని బట్టి మనం రాయడం జరుగుతుంది। మన
ప్రెసిడెంట్ కింద మన మండపాక సంఘం తరఫున మన పెన్నేరు ఎల్లప్రాజు గారిని పెడదామని అనుకుంటున్నాం. అందరూ మీరందరూ ఏకగ్రీవంగా ఆయన ఆమోదించితే ఆయన ప్రపోజ్ చేద్దాం. అదే ఫస్ట్ బయటపల్లి నుంచి ఎల్ శ్రీనివాస్ గారిని ప్రపోజ్ చేయమని చేస్తున్నాం. చూడండి సీనియర్ రావణా అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే డయాలసిస్ యూనిట్ కు పలువురు దాతలు 5 లక్షలు విరాళంగా అందజేసినట్లు క్లబ్ జిల్లా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చైర్పర్సన్ యాతం రాంబాబు తెలిపారు. పిఎంపి అసోసియేషన్ వారు 1,00,000, మండల ఫాస్టర్స్ అసోసియేషన్ వారు 1,00,000, బండి పాండురంగారావు 50,000, పైబోయిన సత్యనారాయణ శ్రీనివాస్ 50,000, యాతం వెంకట్రావు కుమార్లు 2 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి యూనిట్ కు దాతలు సహకరించాలని బుద్ధరాతి భరణి ప్రసాద్, దాసం బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో దొండమూరి వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణ గుప్తా, పట్నాల బాబు, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయమని కోరాను. అంటే మా యూనిట్ నెంబర్స్ అందరినీ చేస్తూ ఉన్నాం. ఆ టైంలో మేము మీటింగ్ పెట్టుకొని మా నెంబర్స్ అందరినీ కమిట్మెంట్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ పేరు మధ్య అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళ సహాయం కలిసి వాళ్ళు మా యూనిట్ నెంబర్స్ మొత్తం మండల మధ్య 50 మంది ఉంటారు. 50 మందిలో కొంతమంది ఇచ్చారు, ఇవ్వకపోయారు. ఆ మొత్తం మీద కొద్దిగా మేము అనుకునే అమౌంట్ చెయ్యం. ఏదో రాముడికి ఉడతా తీగా సాయం చేసినట్టుగా మా పిఎంపీస్ సాయం చేశారు. దాని నిమిత్తంగా ఈ రోజుని ఆ అమౌంట్ తీసుకొచ్చి మీకు అందజేస్తామని మీరు కోరుతున్నాం. మరి డయాలసిస్ సెంటర్ పెట్టాలని పెద్దలు భరణి ప్రసాద్ గారు అలాగే శివగారు గారు అందరూ వచ్చి చెప్పడం జరిగింది. దాని గురించి కమిటీలో మేము దీని గురించి ఆలోచించిన ఒక మంచి బృహత్తరమైనటువంటి ఒక మంచి పని కాబట్టి మా వంతుగా మేము కూడా దీనికి సహాయం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అత్తిలి మండల ఫాస్టర్స్ అసోసియేషన్ తరఫున 1,00,000 రూపాయలు ఈ కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం తలపెట్టిన వెంటనే ఆ వరదాలపాలెం గ్రామం స్పందించి ప్రెసిడెంట్ సెక్రటరీ 400 గజాలు ఇవ్వడం, మా దాసం ప్రసాద్ దానికి 10 లక్షల రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరున బిల్డింగ్కి అనౌన్స్ చేయడం, మా లయన్స్ సభ్యులు ఆ నెలలోనే ఒక 20-25 లక్షలు అనౌన్స్ చేయడం. ఇది ఆవశ్యకతను గుర్తించి మనం ఏమైనా సరే కష్టపడి చేయాలని మా బాబ్జీ గారు, భరణి గారు ఈ టీం వర్క్గా మా సభ్యులు అందరూ కలిసి పర్మనెంట్ ప్రాజెక్ట్గా చేసి ప్రజలకు అందివ్వాలి, ప్రజల అవసరాలు తీర్చాలి అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఒక 60-70 లక్షలు ఆల్రెడీ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఈ డయాలసిస్ అనేటప్పటికి 5 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు అవుతుంది. పిఎంపి అసోసియేషన్లో ఫాస్టర్స్ అసోసియేషన్ అడిగాం, ఇలా చాలా అసోసియేషన్లు మసీదు వాళ్ళు ఒక 50,000 అడిగినట్లు ఇచ్చారు, సలార్జింగ్ వీధిలో ఉన్న చర్చి వాళ్ళు ఒక 50,000 ఇచ్చారు. అందరూ కూడా ఆవశ్యకత ప్రజలకు ఉపయోగపడుతుంది. పలానా లయన్స్ క్లబ్ ద్వారా అయితే మనం ఇచ్చే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ మనం ఇచ్చేది వితరణ అందరిలోనే ఉందండి, దానగుణం అందరిలోనే ఉంది. పైపల్లి సత్యనారాయణ గారు వాళ్ళ బావగారు ఉల్లిపాయ వ్యాపారం చేస్తారు, ఆయన కూడా నేను వచ్చి అనౌన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ దాని మీద మేము 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా 3 కోట్లు 4 కోట్ల రూపాయలు వర్క్ ఉండడం జరిగింది. అపోలో వాళ్ళతో టైఅప్ చేసాం, వాళ్ళ ఎంఓయూ కూడా పంపారు. చాలా మట్టికి మనకు అనుకూలంగా మేము చేస్తాం, మాకు ఇంత ఫీజు పే చేయండి. ప్రతి ఒక సైకిల్ మిషన్ల దగ్గరికి వచ్చేది మనం 10 మిషన్లు పెట్టాలి, 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కారుమూరి నాగేశ్వరరావు కానీ ఇప్పుడు ఉన్న రాధాకృష్ణ గారు అయితే, వంక రవీంద్రనాథ్ అయితే, వీళ్ళందరూ కూడా అత్తిలి లయన్స్ క్లబ్ మీద వీళ్ళంతా ఒక యూనిట్గా చేస్తారు. ఎవరు చేసినా చాలా బాగా చేస్తారు, ఏది డిఫాల్ట్ చేయరు అనే సదుద్దేశంతో ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఒక 20 days బ్యాక్ వారిని కలవడం, మమ్మల్ని 45 నిమిషాలు ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టుకుని
డిఎంహెచ్ఓ తోటి హయ్యర్ అథారిటీస్ అందరితో మాట్లాడాడు. ఆయన మీకు ఒక 75 లక్షల రూపాయలు అంటే ఒక యూనిట్కి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, నేను 5 యూనిట్లకి 75 లక్షల రూపాయలు శాంక్షన్ మీకు ఇస్తానని చెప్పడం, విత్ ఇన్ 1 వీక్ శాంక్షన్ తీసుకురావడం, అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన కార్యక్రమాలు ఎంపీ సెషన్స్లో ఉన్నట్టున్నారు. ఈ 1 వీక్ ఆగి మా మెంబర్లు అందరం కలిసి దాన్ని 5 కాదు 6 లక్షలు ఇవ్వమని కూడా ఆడడం జరిగింది. ఆయన చేస్తాం, తప్పనిసరిగా చేస్తానని జరిగింది. అంటే ఇందులో కార్మనాగేశ్వరరావు పాత్ర ఉంది, మన రాధాకృష్ణ గారి పాత్ర ఉంది. కార్మనాగేశ్వరరావు ఇంకా ఒక 5 యూనిట్లు వాళ్ళకి చెప్పారు, మన దేవి సీ ఫుడ్స్ వాళ్ళకి ఇలా అత్తిలో పెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి మీరు. ఆల్రెడీ 10 యూనిట్లు తణుకు హాస్పిటల్ చెప్తే 5 యూనిట్లు ఇచ్చారు, వాళ్ళు కట్టిన 5 యూనిట్లు ఇక్కడ ఇవ్వమని ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఏదైనా మన ప్రాంతానికి మంచి అభివృద్ధి తీసుకురావాలి, మంచి సర్వీస్ కార్యక్రమం ప్రజలకు అందివ్వాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ తరఫునే నేను 2 లక్షలు ఇస్తాను, అలాగే మన బ్రదర్, మా అన్నయ్య, సిస్టర్స్ వాళ్ళు ఆయన కలిపి మొత్తం ఫ్యామిలీ తరఫున ఎంత వస్తుందంట ముందు 2 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేయడం. ఇప్పుడు మన ప్రాంతం మేమేంటంటే కొద్ది కంకణ బద్దులే దాన్ని ఎదరికి నడిపించి మంచి సేవా కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి పూర్ అండ్ నీడీ పీపుల్కి చాలా అందుబాటు ధరలో ఉందని సర్వీస్, హైయెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, ఎక్కడ డిఫాల్ట్ జరగకూడదు అనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మీరు అందరూ సమృద్ధితో దీన్ని అర్థం చేసుకుని వ్యవసాయ సాగు ఆయకట్టులోని రైతాంగ సమస్యలను పరిష్కారానికి సాగునీటి సంఘ ప్రతినిధులు కృషి చేయాలని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తనయుడు వెంకట్ కోరారు. శనివారం ఉదయం సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో మల్లిపూడి సాగునీటి సంఘ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాలువల్లో నీటి సరఫరా, మురుగు కాలువల సమస్యలు, రైతులకు ప్రభుత్వానికి మధ్య ఈ సాగునీటి సంఘ ప్రతినిధులు వారధిగా నిలవాలని ఆయన కోరారు. గత 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ గత పాలకులు అస్తవ్యస్తం చేశారని, ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి సంఘాలకు పునరుజ్జీవనం పోసి వ్యవస్థను గాడిలో పెట్టాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అత్తిలి గంటావారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయంలో గీతా పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండలరాయుడు స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. తణుకు క్రిస్టియన్ యూత్ 25వ వార్షిక యూత్ క్రిస్మస్ స్థానిక సిల్వర్ జూబ్లీ వంతెన దగ్గర క్రైస్తవ భక్తుల మధ్య విజయవంతంగా జరిగింది అని టీసీ కన్వీనర్ మురాల సుధాకర్ తెలిపారు. ఈ క్రిస్మస్ క్రీస్తు బోధనలే మానవాళికి మార్గమని ఫాస్టర్ ప్రవీణ్ తెలిపారు. అంతర్జాతీయ సువార్త గాయకులు స్టీవెన్సన్ అద్భుతమైన గీతాలు ఆలపించారు. ఈ క్రిస్మస్ కి రెవరెండ్ మనోజ్ బాబు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేక్ కట్ చేసి క్రీస్తు జననం మానవాళి వికాసమని తెలిపారు. మాజీ డీసీఎంఎస్ మెంబర్ పి సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్యనారాయణ, డాక్టర్ కె ఆనంద్, క్రైస్తవ నాయకులు ఉందుర్తి నాని, తణుకు, ఇరగవరం, అత్తిలి, పెరవలి, ఉండ్రాజవరం, పెనుగొండ మండలాల పాస్టర్లు, ఫెలోషిప్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ కూడా పాల్గొన్నారు. ఫాస్టర్లు బ్లెస్సింగ్, బెన్హామ్, జేమ్స్ పాల్గొన్నారు. టీసీవై సభ్యులు వల్లూరి రాజబాబు, తలారి గంగాధర్, ఎలిపే శేఖర్, అంబటి శ్యాంసాగర్, ఎలిప్, ముఖేష్, రాజేష్, బింకం అనిల్, చక్రవర్తి తదితరులు క్రైస్తవ విశ్వాసులు అధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో గల వరాల వెంకటేశ్వర స్వామిని శనివారం అత్యధికంగా భక్తులు సందర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద ప్రజలకు గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. ప్రజలకు గంజాయి సేవించడం వలన కలిగే అనర్థాలను వివరిస్తూ వాటి వలన ప్రజల ఆరోగ్యానికి, సమాజానికి ఏ విధమైనటువంటి నష్టాలు కలుగుతాయో వివరించారు. గంజాయి డ్రగ్స్ వ్యసనం ఏ విధంగా అలవడుతుంది, వాటి నుండి బయటపడాలంటే ఏమి చేయాలి, ఏ రకమైనటువంటి చికిత్సలు ఉన్నాయి, గంజాయి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి, తీసుకొచ్చిన చట్టాలు తదితర అంశాల గురించి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమం గంజాయి డ్రగ్స్ రహిత తణుకు దిశగా ప్రజల నుండి ప్రతిజ్ఞ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ మధుబాబు, హెడ్ కానిస్టేబుల్స్ కె శ్రీనివాస్, ఎన్ అప్పలస్వామి, శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ కె నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి మాట్లాడుతూ ప్రజలు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల దుర్వ్యసనాలకు గురికాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను అన్ని ప్రధాన కేంద్రాల్లో నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తణుకుకు చెందిన కండిపోయిన నాగలక్ష్మికి హెర్నియా వల్ల అత్యవసర చికిత్స నిమిత్తం తణుకు మానవతా సంస్థ వారు 10,000 రూపాయల సహాయం అందజేశారు. కూద పట్టాభి, లక్ష్మీ దంపతులు అందజేసిన సహాయాన్ని సంస్థ అధ్యక్షురాలు కె శారదాదేవి అందజేశారు. కార్యక్రమంలో శాంతి ర్యాలీ చైర్మన్ గమని రాంబాబు, కార్యదర్శి బి రామకాశి, ఆనందం మస్తాన్రావు, కటారి విశ్వనాథం, అక్కాపంతుల బాలాజీ, ఒంగూరి హనుమంతరావు, అక్కిన కాశీ విశ్వనాథం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.